వయస్సుపరమైన చేదస్తం అనాలా? ఇప్పుడే బయటకొచ్చిందనాలా? ఏదైతే నితీష్ కుమార్ మొన్న ఈ మధ్యన తన రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్‌లు ఇస్తూ ఒక ఆడపిల్ల, అది కూడా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆడపిల్ల హిజాబ్‌ని ఇవతలకి లాగడం అన్నది సంచలనం సృష్టించింది. ఆ రోజునే చెప్పాం మనం, ఇది ఖచ్చితంగా వివాదాస్పదం. హిజాబు, బురకా అనేటువంటిది వాళ్ళ వ్యక్తిగత హక్కు అది. వాళ్ళు అది ధరించాలి అనుకున్నప్పుడు ధరిస్తారు, ధరించకుండా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ అది లాగడం ఖచ్చితంగా తప్పే అవుతుందని. ఇప్పుడు పెద్ద ఎత్తున పోలీస్ ఫిర్యాదులొచ్చినాయి నితీష్ కుమార్ మీదన. ముస్లిమ్స్ తెగించి అక్కడ కంప్లెయింట్ చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు లీగల్ ఒపీనియన్‌కి వెళ్తున్నారు. దాని మీద కంప్లెయింట్ మీద యాక్షన్ తీసుకోలేదు. యాజ్ ఫర్ నార్మ్స్ అయితే యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే రేపు పొద్దున్న లీగల్ ఫైట్‌కైనా రెడీ అవుతున్నారు. ఒక ముఖ్యమంత్రి ఒక ఆడపిల్లకి సంబంధించిన హిజాబ్ లాగారు. అది మతపరమైనటువంటిదయింది. ఇంకొకటి ఆడపిల్ల పట్ల అమానవీయ ప్రవర్తన అయింది. ఇది సంచలనం సృష్టిస్తోంది. ఇదే సందర్భంలో నితీష్ కుమార్ కార్యక్రమానికి హాజరైనటువంటి సంవాద్ కార్యక్రమంలో జరిగినటువంటి ఈ సంఘటన నేపథ్యంలో ఆయుష్ డాక్టర్ నుస్రత్ పర్వీన్ ఆ అమ్మాయికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే సందర్భంలోనే ఆ అమ్మాయి కాదని చూడటానికి ఈయన పని చేశారన్నమాట. ఇప్పుడు ఆమె ఉద్యోగంలో చేరకూడదని నిర్ణయించుకున్నారు. వాళ్ళ కమ్యూనిటీ మొత్తం నువ్వు ఆ ఉద్యోగంలో చేరక ఇట్లాంటి అవమానం చేశాడు నీకు అని చెప్పడంతో ఆమె కూడా అందుకు సిద్ధపడింది. ఈ నెల 20న విధుల్లో చేరాల్సిన ఆమె ఘటనను తీవ్ర అవమానంగా భావించి మానసిక వేదనకు గురైంది అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వేదిక మీద కొందరు నవ్వడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమర్శలు వెలువెత్తడం, మహిళా గౌరవం, మత స్వేచ్ఛ మీద చర్చని ఉధృతం చేసే ప్రయత్నం ఓ పక్కన జరుగుతోంది.